Hi, hello, namaste. Welcome back to my channel, Saran Kumar Murtha. So, ఎట్లున్నారు అందరూ guys? సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఫ్యాషన్ రిలేటెడ్ టాపిక్. ఎందుకంటే మన ఇంట్లో జరిగే ఫంక్షన్స్ గానీ, మన ఇంట్లో జరిగే ఫెస్టివల్స్ గానీ, మన ఫ్యాషన్‌ని మన ఒక స్టైల్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయా? సో, దిస్ ఈస్ అ టాపిక్. ఈ టాపిక్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. సో, అంతకన్నా ముందు మీరు చేసుకోవాల్సింది ఒకటుంది. కింద పడే సబ్స్క్రైబ్ బటన్‌ని మీరు క్లిక్ చేసి పెట్టుకోండి. వెనెవర్ ఐ అప్‌లోడ్ యూ విల్ గెట్ నోటిఫైడ్. సో, మనం వీడియోలోకెళ్ళిపోదాం. సో, మీకిక్కడ పక్కన కనిపిస్తున్న ఈ 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 6 పాయింట్స్ అనేవి మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. వెనెవర్ ఇట్ గెట్స్ టు యువర్ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ టు ఎక్స్‌ప్లోర్ యువర్ ఫ్యాషన్. మీ ఫ్యాషన్‌ని మీ ఫంక్షన్స్ లేదా ఫెస్టివల్‌లో ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి ఈ 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. దీంతో పాటు నేను ఒక ప్రో టిప్, ఒక బోనస్ కూడా ఇయ్యబోతున్నా. సో, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కల్చరల్ వెరైటీ. కల్చరల్ వెరైటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి ఫంక్షన్స్ కి, ఫెస్టివల్స్ కి వచ్చేసరికి. ఎందుకంటే మనం ఫంక్షన్స్ చేసుకున్న, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ చేసుకున్న, ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెడిషన్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ అనమాట. సో మీరు మీ కల్చర్లో ఉన్న, మీ ట్రెడిషన్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ని, లైక్ ఒక్కొక్కరి కల్చర్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు తమిళ వాళ్ళ దగ్గరికి వెళ్తే పంచ కడతారు, మంచి సిల్క్ షొక్క వేసుకో, మంచి నీట్ గా ఒక షర్ట్ ఏసుకుంటారు, బొట్టు పెడతారు. సో, దట్ టైప్ ఆఫ్ ట్రెడిషన్. ఒక కుర్తా మనం గణేష్ నిమజ్జనాలకి ఆటిలకి కుర్తా పైజామా ఏసి డాన్స్ చేస్తాం. సో, దట్ టైప్ ఆఫ్ ట్రెడిషన్ వి షుడ్ ఫాలో ఇన్ ఫ్యాషన్. మీరు నేను ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఫంక్షన్స్, ఫెస్టివల్స్ వచ్చేసరికి మీరు మంచిగా లూజ్ అవుట్‌ఫిట్ ఏసుకొని ఏదో పెద్ద ర్యాపర్‌లో ఎళ్తే మిమ్మల్ని ఎవడైనా చూస్తాడు? చూడడు. మిమ్మల్ని దేకను కూడా దేకరు. సో, ట్రెడిషన్స్‌కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇయ్యండి. మీ ఫంక్షన్స్‌కి, ఫెస్టివల్స్‌కి మీకేవైనా ఇంపార్టెన్స్ ఉన్నాయా? మీ కల్చర్స్‌ని మీరు ఫాలో అవ్వండి. కల్చరల్ వెరైటీస్‌ని మీరు ఫాలో అవ్వండి. దట్స్ మేక్ యూ షైన్ ఔట్. సో, సెకండ్ వన్ వచ్చేసి సోషల్ యాక్సెప్టెన్స్. సోషల్ యాక్సెప్టెన్స్ అనేది మనకి చాలా ఎక్కువుంటుంది. మన ఫంక్షన్స్ గాని, రిలేటివ్ మన ఏమంటారు మన ఫెస్టివల్స్‌లో గాని. ఎందుకంటే మనం ఏమైనా డిఫరెంట్‌గా ట్రై చేయాలన్నా మన ఫంక్షన్స్, మన ఫెస్టివల్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతుంటాయి. మనం యూజ్ చేసుకునేంత కొద్దీ మనకి సోషల్ యాక్సెప్టెన్స్ ఎక్కువుంటది. మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిలాయిడ్స్ ట్రై చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ ట్రై చేయొచ్చు. మీరింకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు ఒక ఫ్యూజన్స్ గాని, మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్‌ఫిట్స్‌లో మీకు నచ్చిన ఒక స్లిమ్ ఫిట్ లేదా బ్యాగీ ఫిట్ లాంటివి ఒక జానర్స్ ట్రై చేయొచ్చు అవుట్‌ఫిట్స్‌లోనే. అది మీ సోషల్ యాక్సెప్టెన్స్‌ని బట్టి. గానీ ఎక్కడికి పడితే అక్కడికెళ్ళి ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ ఏసుకున్నారంటే చెప్పాను గదా! దేకను గూడా దేకరు. సో, ఫంక్షన్‌కి తగ్గట్టు రెడీ అవ్వండి. మీ ఫ్యాషన్‌ని మీరు ఎంతలా ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతారో అంతలా ఎక్స్‌ప్లోర్ చేయండి. సో, థర్డ్ వన్ వచ్చేసి ఫోటోస్ అండ్ మెమోరీస్. సో, మీరెప్పుడైనా ఇప్పుడు ఫంక్షన్స్‌కి ఇంకా పార్టీస్‌కి ఈటికని గాదు. మీరెప్పుడైనా సరే మీ ఎప్పుడైనా మీరు కరెక్ట్‌గా డ్రెస్ అయినప్పుడు మంచి మంచి ఫోటోస్ మీరు తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోటోస్ తీసుకునేది మెమోరీస్ చేసుకోవడం కోసం. మీకు ఫస్ట్ మెమోరీస్ గూడా మీకు మెమోరైజ్ చేసుకోవడానికి గూడా ఫోటోస్ యూజ్ అవుతాయి. సెకండ్ థింగ్ వచ్చేసి మీరెప్పుడైతే ఫోటోస్ తీసుకుంటారో మీరేసుకున్న డ్రెస్ మీదకి, మీకు ఆ డ్రెస్ పక్కా పట్టిందా? మీకు సూట్ అయిందా? లేదా? అనేది మీకు కరెక్ట్‌గా అర్థమవుతుంది. ఆ డ్రెస్ మీద మీకు ఫోటోస్ ఉంటే గనక. నాకు ఫోటోస్ వద్దు, ఏం వద్దని మీరు కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్నారంటే మీకు అర్థం గాదు. సో, మీరెప్పుడైతే ఫోటోస్ తీసుకొని, మీరెప్పుడైతే మీకు ఆ డ్రెస్ పర్ఫెక్ట్‌గా ఉందా? లేదా? అనేది చూసుకుంటారో, నెక్స్ట్ టైమ్ ఏసుకునేటప్పుడు మీకు ఆ డ్రెస్ మీద కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీకు ఆ డ్రెస్ మీకు సరిగ్గా సరిపోయిందని అనుకుంటారు. సరిపోయిందని చూసుకుంటారు. మీకు నచ్చిన ఆహ్, మీకు నచ్చిన సిలాయిట్ ఏది? మీకు నచ్చిన టెక్స్చర్ ఏది? మీకు నచ్చిన ఇదేది బట్టల్లో అనేది మీకు తెలుస్తుంది. అది తెలిస్తే నీకెవడు ఫ్యాషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకుంటావు ఫ్యాషన్‌లో. వన్ వచ్చేసి థీమ్ బేస్డ్. థీమ్ బేస్డ్ అంటే ఏం లేదు. సాధారణ ఇప్పుడొచ్చిన ప్రెజెంట్ ట్రెండ్ ఏంటంటే ఫ్లోరల్ వెడ్డింగ్ సంథింగ్ లైక్ ఫంక్షన్స్. ఒక్కొక్క ఫంక్షన్‌కి, ఒక్కొక్క ఫెస్టివల్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ అనేవి మనోళ్ళు చేసుకుంటూ కూర్చున్నారు. సో, ఆ థీమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మనకి మనం ఒక థీమ్ బేస్డ్ బేస్డ్ అంటే ఫ్లోరల్ బేస్డ్ యేసుకొనెళ్ళొచ్చు. లేదా హోలీ కలర్ థీమ్ బేస్డ్ అంటే హోలీ కలర్ థీమ్ బేస్డ్ యేసుకొనెళ్ళొచ్చు. సో, మనకి తెలియకుండానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి. మీరెప్పుడైనా బర్త్‌డే పార్టీస్ గాని, థీమ్ వెడ్డింగ్స్ గాని ఎళ్ళుంటే మీకర్థమవుతది. సో, థీమ్ థీమ్ వెడ్డింగ్స్ థీమ్స్ అనేవి మీకు పర్ఫెక్ట్‌గా సూట్ అవ్వాలంటే మీరు థీమ్స్ జరిగే దానికెళ్ళండి. థీమ్స్ ఓరియెంటెడ్ ఫంక్షన్స్ లేదా ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. సో, థీమ్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఓణం ఉంది. ఓణంకి ట్రెడిషనల్ వేర్ అంటారు. ట్రెడిషనల్ అని ఒక థీమ్ లాగా తీసుకొని అందరిని అమ్మాయిల్ని లంగా ఓణీల్లో, అబ్బాయిల్ని పంచ, లుంగీ లేదా ట్రెడిషనల్‌గా రెడీ అయ్యి రమ్మంటారు. సో, దట్ టైప్ ఆఫ్ థీమ్స్ మీరు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు.
అండ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అదర్స్. ఈ మాట నేను చెప్తున్నాను అనుకోకండి. కాకపోతే మీరు ఎప్పుడైతే పక్కన వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని అందులో మీరు ఒక ఫ్యాషన్ని మీరు వెతుక్కొని అందులోంచి మీరు ఇన్స్పైర్ అయ్యి ఒక సెపరేట్ ఫ్యాషన్ మీద మీరు వెతుకుతారో మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే మంచిగా రెడీ అవుతామని ఉండదు. పక్కన వాళ్ళు కూడా మంచిగా రెడీ అవ్వచ్చు. మనం ఇప్పుడు ఒక పని చేస్తే పక్కన వాడు ఒక ట్రెడిషనల్‌లో ఒక పైజామా ఏయొచ్చు. లేదా ఒక వెడ్డింగ్‌కెళ్తే మనం ఇన్‌షర్ట్ చేసుకొని వెళ్తే ఆడు సూట్ ఏసుకొని రావచ్చు. సో, మన పక్క వాళ్ళ నుంచి మనం ఎప్పుడైతే ఇన్స్పిరేషన్ తీసుకుంటామో మనకింకా ఎక్కువ ఫ్యాషన్ ఎక్స్‌ప్లోర్ చేసేది. మన స్టైల్ ఏదనేది మనకు తెలుస్తుంది. సో, ఇంకా పక్కన వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ఇంకా ఎలా గ్రో అవ్వాలి, వాడికన్నా మనం ఇంకా ఆహ్, హైగా ఇంకా మనం ఇంకా ఎలా కొంచెం ఇంప్రూవ్‌గా కనిపించాలనే దానికి మనకు ఒక మంచి మోటివేషన్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్స్పిరేషన్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అది కూడా మీరు మంచి వాళ్ళ దగ్గర నుంచి, మంచి చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే పర్లేదు. అవారాగా చిల్లరగా తిరిగే వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటే మీకేం రాదు, బొక్క తప్పించి. సో, నెక్స్ట్ థింగ్, ఛాన్స్ ఫర్ యూజింగ్ యువర్ అన్‌యూజ్డ్ అవుట్‌ఫిట్స్. మీరు ఒక అవుట్‌ఫిట్ కొనుక్కొని దాన్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. నేను పర్సనల్‌గా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగా. ఇప్పుడు ఒక షర్ట్ కొంటాం. షర్ట్ తీసుకెళ్ళి పక్కకు పెట్టి అంటే ఒక కొత్త షర్ట్ ఎందుకు అప్పుడే వేయడం, ఒక 3 మంత్స్ తర్వాత వేద్దాం అనుకున్నాం. సో, అలా అన్‌యూజ్డ్ అవుట్‌ఫిట్స్ ఏమైతే ఉంటాయో ఆ అవుట్‌ఫిట్స్‌ని మనం యూజ్ చేయడానికి పర్ఫెక్ట్ టైం ఏదంటే మనకి ఇంట్లో జరిగే ఫంక్షన్స్ గాని, మన ఇంట్లో జరిగే ఫెస్టివల్స్ గాని. సో, 6 పాయింట్స్‌ని గుర్తుపెట్టుకోండి. అండ్ నౌ లెట్ us గో ఫర్ బోనస్ పాయింట్. బోనస్ పాయింట్ వచ్చేసి మీకంటూ ఒక సిగ్నేచర్ స్టైల్ అనేది మీకు తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్‌కి ఎలాంటి డ్రెస్సులు వేసుకుపోతారు? సో, నేను ఇప్పుడు ఫార్మల్ ఫంక్షన్స్ అంట, లైక్ వెడ్డింగ్స్ రిలేటెడ్ ఐటమ్స్ సంథింగ్. ఎప్పుడైనా వెడ్డింగ్స్‌కి మీరు టక్ చేసుకొని పోయి మంచి ఫార్మల్ అవుట్‌ఫిట్ వేసుకున్నారు అనుకుందాం. సో, ఫార్మల్ అవుట్‌ఫిట్ వేసుకున్నప్పుడు మీకు సూట్ అవ్వకపోవచ్చు. సో, అదే మీరు తీసేసి కుర్తా పైజామా గాని, పంచ గాని, మంచి రిలాక్స్‌గా ఒక టీ షర్ట్ గాని, ఒక ఫ్రీ ఫ్లోయింగ్‌గా యేసుకొని ఎళ్తే అది మీకు సూట్ అవ్వచ్చు. సో, మీ సిగ్నేచర్ స్టైల్ అని మీకు తెలిస్తే మీరు ఒక ఒకళ్ళ మాట ఇనవలసిన అవసరం లేదు. ఒకడితో చెప్పించుకునే అవసరం ఉండదు. సో, మీ సిగ్నేచర్ స్టైల్‌ని మీరు తెలుసుకోండి. హియర్ కమ్స్ ద ప్రో టిప్. ప్రో టిప్ అంటే ఏం లేదు. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకొచ్చి మీరు ఎలా స్టైల్ చేయగలరు అనేది చూసుకోవడానికి మీకు ఫంక్షన్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద పడుతున్న గంట బటన్ కూడా ఆన్ చేసుకోండి. సో, వెనెవర్ ఐ అప్లోడ్ యూ విల్ గెట్ నోటిఫైడ్. ఇక్కడ వరకు చూసినందుకు లవ్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.